ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క డిసెంబర్ మాసములో ధనుస్సు రాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు ప్రారంభమవుతాయి. అప్పు చేసైనా సరే పప్పు కూడు తినాలి అనేటువంటి ఒక సామెత మీకు బాగా వర్తిస్తుంది. కాబట్టి అప్పు చేయకండి, పప్పు తినకండి, తర్వాత ఇబ్బంది పడకండి. అప్పు ఏముందండి, మనం ఏ కష్టం చెప్పినా ఇవాళ రేపట్లో 10 మందిలో ఒకడైనా మనం అడిగినంత కాకపోయినా ఎంతో కొంత ఇస్తాడు. కానీ తీర్చేటప్పుడు ఈ 10 మందికి ఇంకొక 100 మంది తోడై నిన్ను తిడుతూ నీ దగ్గర వసూలు చేస్తారు. ఇది అవసరమా? ఒక్క నిమిషం మనము కొటక వేశామంటే ప్రశాంతం. ఈ బాధ నాది కాదు, దీనిని నేను చెయ్యలేను అని మన మనసులో అనుకుని మనం కొంత మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటే చాలు. ఇక బలవంతంగా ఏమైనా వచ్చాయి అంటే అది మన చేతుల్లో లేని పని. కానీ చేతులారా అప్పు చేసేటువంటి సందర్భం మాత్రం తెచ్చుకోకూడదు. ఏదో ఒకటి చేద్దాంలే అని మధ్యవర్తిత్వం కూడా ఉండకండి. అర్థమైందా? మీ మంచితనానికి మీ చుట్టూ నాగుపాములు చక్కగా మీ చుట్టూ పడగని ముడిచి మీ చుట్టూ మంచి పాముల్లా తిరుగుతాయి. వాటి విషాలు చాలా దారుణంగా ఉంటాయి. వాటి యొక్క క్రూరమైనటువంటి ఆలోచన ఏదో రకంగా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి తృణమో పడమో లాక్కుంటానికి బంధువుల రూపంలో, మిత్రుల రూపంలో, స్నేహితుల రూపంలో, ఆప్తుల రూపంలో మీ చుట్టూనే ఉంటాయి. కాబట్టి దేనిని కూడా మీరంతలాగా తీసేసుకొని ఇబ్బంది పడద్దు. ధనుస్సు రాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విని ఊరుకోండి, నేను చేస్తానులే, ఏదో అవసరమైనా ఎనీ టైం ఫోన్ చేయి, 24/7 నీ అందుబాటులో ఉంటా. ఆడవారు కానీ మగవారు కానీ, విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా వద్దు. మనం చేసే మంచి ఏదైనా ఉందంటే ఎడమ చేత్తో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు, కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అంతే, వదిలేయాలి. ఇచ్చారా ఇక వదిలేసుకోండి. మాకు రాదు అని అనుకుంటే మీరు 10,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, 1,00,00,000 ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, మీ యావదాస్తి ఇచ్చేసేయండి. మళ్ళీ కుయ్యి మనకూడదు. మీరే కాదు, నీ కుటుంబం కూడా వాళ్ళని ఏమనకూడదు. ఎందుకంటే తెలిసి తప్పు చేసినట్టే ధనుస్సు రాశి వారు. వాడు మూర్ఖుడు, వాడు ఇవ్వకూడదు, మన పరిస్థితి బాగాలేదు అని తెలిసి ఏదో ఆపేక్ష, ₹2 ఇంట్రెస్ట్ వస్తుంది, ₹4 వస్తుంది, ₹10 వస్తుందో లేకపోతే రాదో, లేదా వాడెప్పుడో మనకి చేశాడనో. నిజమే, మన దగ్గర ఉంటేనే చేస్తాం. వాడి దగ్గర ఆ రోజు ఉంది కాబట్టి చేశాడు. నిజంగా మనము సహాయము చేయలేని స్థితిలో కూడా మనతో స్నేహం చేస్తున్నారు అంటే అది స్నేహం. సహాయం చేయలేకపోయాము కాబట్టి వీడి స్నేహాన్ని మనం కట్ చేసుకుందాం అనుకుంటే అది అవసరం. అటువంటి వాడితో మనం కట్ చేసుకున్నా నష్టం లేదు. మన స్థితి తెలుసు, మన పరిస్థితి తెలుసు. కాబట్టి అప్పు చేయకండి, అప్పు ఇవ్వటంలో మధ్యవర్తిత్వం ఉండకండి ధనుస్సు రాశి వారు. ఇది చాలా ప్రమాదము ఈ మాసంలో. ఉద్యోగస్తులు కూడా దొంగ సర్టిఫికెట్లతో ఎవరికి ఉద్యోగాలు ఇప్పించకండి. మీరు ఎవరికైనా మీరు సపోర్ట్ చేయదలిస్తే వారికి మార్గము చూపించండి తప్ప ఆ మార్గంలో మీరు వెళ్ళకండి వాళ్ళతో పాటు. బాబు ఇలా చేయని ఆయన ఉద్యోగం వస్తుంది, ఈ ప్రయత్నం చేయని నిజాయితీగా చెప్పండి. అలాగే ఆహారము తీసుకునేటప్పుడు కూడా ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఆరోగ్య సమస్య మీరు తిన్నటువంటి పదార్థాల ద్వారా రావటము పెద్దదవుతుంది.
సమస్య చిన్నగానే ప్రారంభమవుతుంది. జస్ట్ ఏదో కడుపు పట్టేసినట్టు, అది ఆపరేషన్ దాకానైనా వెళ్ళచ్చు. స్త్రీలు ఋతుస్రావ్య సమయంలో తప్పనిసరిగా మీరు ఏ పనిని చేయకూడదు. చాలా విశ్రాంతముగా ఆవేశాన్ని తగ్గించుకొని ఉండాలి. లేకపోతే క్షుద్బాధలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యార్థులు కూడా తాము చక్కగా విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైనటువంటి స్నేహితులని పెంచుకోవద్దు. స్నేహితులకి సహాయము చేసే విధంగా మీరు ఉండకండి. ఇప్పుడు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండటం ధనుస్సు రాశి జాతకులకి ఉపయుక్తము. విద్యార్థులకి పౌర్ణమి తరువాత, ఏదైతే గనక డిసెంబర్ 15 పౌర్ణమి తర్వాత ధనుస్సు రాశి జాతకులకి ఉద్యోగంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. కొన్ని బాధ్యతలను కూడా మీకు అప్పచెప్తారు. అలాగే మీకు ఇంతకాలము ఏ పనైతే గనక అయిష్టంగా చేస్తున్నారో ఉద్యోగస్తులు, దాని మీద ఇష్టము పెరగటం గమనించుకోవచ్చు. అలాగే క్యాంపులు కొన్ని సంభవించేటువంటి సందర్భాలు పౌర్ణమి తరువాత ధనుసు రాశి జాతకులకు ఉన్నాయి. మాసాంతరములో విపరీతమైనటువంటి ఖర్చు ఏర్పడుతుంది. ప్రమాదాలు కూడా గోచరించి ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వాహనము నడిపేటప్పుడు మీరు మద్యము సేవించిన, అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ప్రమాదాలు సంభవిస్తాయి. వాహన ప్రమాదముల ద్వారా మీ ధనము పోతుంది, మీకు ఉన్నటువంటి పలుకుబడి పోతుంది, మీరు అగౌరవ పాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అతివేగముగా వాహనాన్ని నడపకండి. ఏదైనా ఒక ప్రమాదం జరిగేటువంటి సందర్భము ధనుస్సు రాశి వారికి స్పష్టంగా ఉంది. వైద్య పరీక్షలు, తొందరపాటు, భోజనాన్ని కూడా వేగంగా తినటము, ఆవేశంగా మాట్లాడటము, ఆలోచన ఒకటి, మీ మాట ఒకటి రకంగా ఉంటుంది. కాబట్టి పౌర్ణమి తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. లాభాలు ఎంతగానో ఉంటాయి, కానీ వచ్చింది వచ్చినట్టు నీళ్ల కంటే వేగంగా ప్రవాహంలా పైనుంచి పడ్డట్టు వెళ్ళిపోతాయి. అప్పు అడగలేం, అప్పు ఇవ్వలేం. ఆస్తులు అమ్మేటువంటి ఆలోచనని మార్చుకోండి. ఉన్నది కరిగించుకుని తింటే ఒక రోజులో మొత్తం తినచ్చు, నెల రోజుల్లోనైనా తినచ్చు. నెల తర్వాత ఎవరికైనా మనం ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇలా బతకాలిరా బాబు అని, ఇలా మాత్రం బతకూడదురా బాబు అని ఉండకూడదు. కాబట్టి ఆదర్శప్రాయమైనటువంటి జీవనాన్ని గడపండి. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంచుమించుగా ఈ కోణాలన్నీ కూడా తగులుతాయి. తప్పనిసరిగా దైవారాధన మంచిది. చండీ పారాయణ మీ పేరు మీద చేయించండి. తప్పకుండా చండీ సప్తశతి పారాయణ చేయించి ఆ తీర్థాన్ని మీరు తీసుకోండి. కుదిరితే చండీ హోమాన్ని కూడా చేయండి. ఇవి ఎంతో ఉపయుక్తమవుతాయి ధనుసు రాశి వారికి. ఆరోగ్యము కూడా దృఢపడుతుంది. చండీ పారాయణతో పాటుగా సూర్య నమస్కారాలను కూడా చేయించండి. ఈ రెండు ఎంతో ఉపయుక్తాన్ని ఇస్తాయి ధనుసు రాశి వారికి. ముఖ్యంగా ప్రమాదాల నుంచి బయటపడతారు, ఆర్థికంగా నష్టపోరు. ఈ కార్యక్రమాలు చేస్తే 5,000 10,000 అవుతుంది, నష్టపోతే లక్షల్లో పోతారు. మధ్యవర్తిత్వంగా ఉంటే కనుక ఎన్నో అవమానాలు పడాలి. బుద్ధి పనిచేయదు, ఒక్కొక్కసారి మందబుద్ధులు అవుతారు. భగవత ఆరాధన చేస్తూ సుఖమైనటువంటి జీవనాన్ని ధనుస్సు రాశి వారు డిసెంబర్ మాసంలో పొందుతారని ఆశిస్తున్నాను. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.